హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? సంక్రాంతికి చాలా మంది ఇంటికి వెళ్తూ వచ్చారు. కొంతమందిని చూస్తూ ఉంటాము, కొంతమంది పబ్లిక్ ని చాలా అట్రాక్ట్ చేస్తూ ఉంటారు. వాళ్ళు ఎంబడి ఫాలో అవుతుంటారు. ఇంకో పక్క నలుగురిలో వెళ్ళినప్పుడు మనం ఎలా మాట్లాడాలో, ఎలా మొదలు పెట్టాలో మనకు అర్థం కాదు. వాళ్ళు ఈజీగా పబ్లిక్ ని కనెక్ట్ చేసుకో ఉంటారు. ఎందుకు అలా చేసుకుంటారంటే వాళ్ళు మాట్లాడే విధానము ఎక్స్ప్రెషన్ ఇస్తూ ఉంటారు. మనం చేతులు ముడుచుకొని లేదా జేబులో పెట్టుకొని లేదా టేబుల్ కింద పెట్టుకొని మనం కూర్చుంటాం. మనం మాట్లాడుతున్నాం అంటే అవతల వ్యక్తి మన నోటిని కాకుండా మన ఎక్స్ప్రెషన్, మన చేతులు ఎలా ఎక్స్ప్రెస్ చేస్తున్నాం దాన్ని మాత్రమే మనం అబ్జర్వ్ చేయగలుగుతాడు. మనం ఎప్పుడైతే ఇలా మూమెంట్ చేయగలుగుతామో, మనం ఎప్పుడైతే ఇలా ఎక్స్ప్లెయిన్ ఇస్తామో అవతల వ్యక్తి మనకి ఈజీగా కనెక్ట్ అయిపోతూ ఉంటాడు. కాబట్టి ఎప్పుడైనా మనం అవతల వ్యక్తులతో మాట్లాడుతున్నప్పుడు మన హ్యాండ్స్ ని మూమెంట్ ఇచ్చినప్పుడు మాటలకి వాళ్ళు అట్రాక్ట్ అయిపోతూ ఉంటారు. కాబట్టి ఎప్పుడు ఎవరు మాట్లాడినా, ఎక్కడ మాట్లాడినా ఈజీగా అవతల వ్యక్తుల్ని మనం కనెక్ట్ అవ్వాలన్నా, అవతల వ్యక్తులు మనకు అట్రాక్ట్ అవ్వాలన్నా మనం మాట్లాడే విధానము అవతల వాళ్ళకి నచ్చాలి మీన్స్ మనము ఈ ప్రాక్టికల్ గా మన ఇప్పుడు నా హ్యాండ్స్ ఏ విధంగా అయితే మూమెంట్ ఇస్తున్నానో ఆ విధంగా మనం మాట్లాడినప్పుడు అవతల వ్యక్తులు మనకు అట్రాక్ట్ అయిపోతూ ఉంటారు. చాలా మందిని చూస్తూ ఉంటాం, చాలా మంది చేతులు జేబులో పెట్టుకోవడం లేదా దాచుకోవడం, నార్మల్ గా మాట్లాడుతూ ఉంటారు. ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. రవి, కిరణ్ ఉన్నారు. రవి చాలా టాలెంట్ పర్సన్, కిరణ్ కి నార్మల్ టాలెంట్ ఉంది. అయితే వాళ్ళిద్దరు మాట్లాడుతుంటే కిరణ్ మాట్లాడుతుంటే చాలా మంది కిరణ్ కి అట్రాక్ట్ అయిపోతున్నారు. రవి మాట్లాడుతుంటే ఎవరు వినట్లేరు, అసలు ఏంటి చెప్తున్నాడు అనేది బోర్ గా ఫీల్ అవుతున్నారు. అదే కిరణ్ మాట్లాడుతుంటే చాలా మంది ఎందుకు అక్కడ అర్థం ఏంటంటే రవి కూర్చొని చేతులు జేబులో పెట్టుకొని టేబుల్ కింద పెట్టుకొని మాట్లాడుతున్నాడు. అదే కిరణ్ మాట్లాడుతూ నిలబడి చేతుల మూమెంట్స్ ఇస్తూ మాట్లాడుతూ వాళ్ళకి చెప్తున్నాడు. అప్పుడు వాళ్ళు కిరణ్ కనెక్ట్ అయిపోయారు, రవి కనెక్ట్ అవ్వలేదు. కాబట్టి చెప్పే ఈ దీంట్లో అంశం ఏంటంటే మనం ఇంటర్వ్యూస్ గాని ఎక్కడ వెళ్ళినా కూడా మన హ్యాండ్స్ మూమెంట్ ఇచ్చినప్పుడు అవతల వ్యక్తులు కనెక్ట్ అయిపోతుంటారు. ఎప్పుడు కూడా మనం మూమెంట్ ఇస్తూ మనం మాట్లాడినప్పుడు మనకి బయటికి వెళ్ళినా గానీ చాలా మంది పబ్లిక్ ని మనం అట్రాక్ట్ చేయాలి అనుకుంటే, సో మనం ఎప్పుడైనా వాళ్ళతో కాన్వర్జేషన్ చేసినప్పుడు ఈ మూమెంట్ లో మనం ఇచ్చినప్పుడు అవతల వ్యక్తులు మనకు కనెక్ట్ అయిపోతుంది. థ్యాంక్ యూ సో మచ్ వాచింగ్ అవర్ వీడియో.